ఐపీఎల్ 2026లో రాజుకి యువరాజుకి యుద్ధం మొదలు కాబోతుంది. ఈ రోజైతే చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ టీం జీటీ టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా గుజరాత్ టీంకి. వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో ముంబై టీం మీద ఘోరంగా ఓడిపోవడం చూసాం. దాని నుంచి కంబ్యాక్ చేస్తేనే వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ముందుకు వస్తారు. అదర్వైజ్ ఈ మ్యాచ్లో కూడా గుజరాత్ టీం ఓడిపోతే వాళ్ళైతే రేసులో వెనకబడిపోయే ఛాన్స్ ఉంటుంది. అదర్ హ్యాండ్ ఆర్సీబీ టీం చూసుకున్న వాళ్ళు కూడా దెబ్బతినే వస్తున్నారు. సొంత గ్రౌండ్లో ఓడిపోయారు, ఎవరి మీద, ఢిల్లీ టీం మీద. సో దీంతో ఆర్సీబీ టీం కూడా కంబ్యాక్ చేసి మళ్ళీ విజయాల బాట పట్టాలని చూస్తారు. మళ్ళీ ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే ఆర్సీబీ టీం థర్డ్ ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టాప్ 2కి వెళ్ళిపోతారు. వేరేస్ గుజరాత్ టీం చూసుకుంటే 7లో ఉన్నారు. కానీ ఈ మ్యాచ్లో గెలిస్తే డీసీసీఎస్కి వెనక్కి నెంబర్ 5 వచ్చేస్తారు. సో పాయింట్స్ టేబుల్లో పైకి మూవ్ అవడానికి ఈ మ్యాచ్లో రెండు జట్లకు విజయం చాలా ఇంపార్టెంట్. అయితే రెండు జట్ల మధ్య కాంపిటీషన్ అంటే మాత్రం ఇప్పుడు కూడా నెక్ టు నెక్ ఉంటుంది. ఈవెన్ మీరు హెడ్ స్టాట్స్ చూసుకున్నా సరే డెడ్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే రెండు జట్లు మొత్తం 6 మ్యాచ్లో తలపడితే ఆర్సీబీ వాళ్ళు 3 గెలిచారు, అలాగే జీటీ టీం కూడా 3 గెలిచింది. అయితే లాస్ట్ ఇయర్ జీటీ టీం చిన్నస్వామి స్టేడియంలోనే ఆర్సీబీ టీంని ఓడించడం చూసాం. చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్గా చిన్నస్వామి స్టేడియంలో చూసుకున్న వాళ్ళకి మంచి రికార్డే కనిపిస్తుంది. అంటే 2023లో ఒకసారి గెలిచారు, అలాగే 2025లో ఒకసారి గెలిచారు. కేవలం 2024లో మాత్రం ఆర్సీబీ చేతిలో ఓడిపోయారు. సో దీంతో ఈ మ్యాచ్లో అయితే జీటీ టీంకి బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఈ పాజిటివ్ సిగ్నల్ ఉంటుంది. అంటే మన గతంలో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ టీంని డిఫీట్ చేసాం కదా, సో ఈసారి కూడా అది రిపీట్ చేద్దామని ట్రై చేస్తారు. అయితే అది వాళ్ళు అనుకున్నంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే ఇయర్ చూస్తున్నాం ఆర్సీబీ టీం తమ హోమ్ గ్రౌండ్లో మంచిగా రాణిస్తున్నారు. 4 మ్యాచ్లు ఆడితే 3 గెలిచేశారు. సో ఇంత ఈ మ్యాచ్లో కొంతవరకు ఆర్సీబీ టీమే ఫేవరెట్స్గా ఉంటారు. అంటే హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ కాబట్టి ఎంతో కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ డెఫినెట్లీ గుజరాత్ టీం కూడా చాలా హెవీ కాంపిటీషన్ ఇస్తారు. దీంతో మనమైతే ఒక నెక్ టు నెక్ మ్యాచ్ చూసేందుకు అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే చిన్నస్వామి స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ మ్యాచ్ కోసం పిచ్ నెంబర్ 6ని యూజ్ చేయబోతున్నారంట. అండ్ ఆల్రెడీ పిచ్ మీద ఈ సీజన్లో 2 మ్యాచ్లు జరిగాయి. అంటే ఆర్సీబీ టీం సిఎస్కే టీంతో ఒక మ్యాచ్ ఆడారు, అండ్ ఆల్సో ఎల్ఐసి టీంతో ఒక మ్యాచ్ ఆడారు. అండ్ 2 మ్యాచ్లు చూసుకుంటే 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిజల్ట్స్ చూసాం. అంటే సిఎస్కేతో మ్యాచ్ ఒక హై స్కోరింగ్ మ్యాచ్, ఆర్సీబీ టీం 250 కొట్టారు. బట్ తర్వాత లక్నోతో మ్యాచ్ చూసుకుంటే మాత్రం ఒక లో స్కోరింగ్ ఎన్కౌంటర్. రెండు జట్ల బ్యాట్స్మెన్ కూడా మరీ అంత ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయారు. పర్టికులర్గా లక్నో బ్యాట్స్మెన్ చాలా స్ట్రగుల్ అయ్యారు. సో ఇంత రోజు పిచ్ ఎలా బిహేవ్ చేసిందో చెప్పడం కొంతవరకు కష్టం. బట్ నేనైతే స్లోగానే ఉంటుందేమో అనుకుంటున్నా. అంటే ఆల్రెడీ 2 మ్యాచెస్కి యూజ్ చేసిన పిచ్ కాబట్టి ఆ వేరంటీర్ ఉంటుంది. దీంతో బాల్ గ్రిప్ అవుతే అట్ ది సేమ్ టైం బ్యాట్ మీదకి ఈజీగా రాదు. పైగా చివరిగా ఢిల్లీ ఆడిన మ్యాచ్లో కూడా ఒక స్లో వికెట్ చూసాం మనం. సో సీజన్ స్టార్టింగ్లో అయితే చిన్నస్వామిలో ఫ్రెష్ వికెట్స్ ఉన్నాయి, దీంతో హై స్కోర్స్ వచ్చాయి. బట్ మ్యాచ్లు అయ్యి కొద్ది చూసుకుంటే మాత్రం పిచ్చులు స్లోగా మారిపోతున్నాయి. ఎట్ ది సేమ్ టైం బెంగళూరులో వెదర్ చూసుకుంటే చాలా ఎండ కాస్తుందంట, అంటే హీట్ వేవ్ ఉంది. దీంతో ఆటోమేటిక్గా పిచ్చెస్ ఇంకా డ్రై అయిపోతాయి. సో ఇందులో అయితే ఈ మ్యాచ్లో మరి అంత భారీ స్కోర్లు ఎక్స్పెక్ట్ చేయడం అంత మంచిది కాదు. అంటే ఒక 230, 240 వచ్చేస్తాయని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. మేబీ అరౌండ్ 180 లేదా 190 మధ్య స్కోర్లు వస్తాయి అనుకుంటున్నా. అయితే మ్యాచ్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా డ్యూ ఫ్యాక్టర్ ప్లేలోకి వస్తుంది. దీంతో చేసింగ్ చేసే టీంకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈవెన్ మనం చివరిగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో చూసుకుని డే గేమ్ అయినా సరే చేసింగ్ చేసిన టీమే గెలిచింది. సో దీంతో ఐడియల్గా చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక 220, 230 వరకు కొట్టారంటే మ్యాచ్ గెలిచేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీంకి షాక్ తగిలింది. పర్టికులర్గా వాళ్ళ బ్యాట్స్మెన్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో చాలా ఇబ్బంది పడ్డారు. సో ఫ్లాట్ వికెట్ మీద చూసుకుంటే ఆర్సీబీ బ్యాట్స్మెన్ రెచ్చిపోతున్నారు. అంటే వాళ్ళ పవర్ హిట్టర్స్ అయిన జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, రొమారో షెఫర్డ్ లాంటి వాళ్ళు అదరగొట్టేస్తున్నారు. బట్ కొంచెం స్లో వికెట్ వస్తే మాత్రం స్ట్రగుల్ అవ్వడం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా గత మ్యాచ్లో జితేష్ శర్మ చాలా స్ట్రగుల్ అయ్యాడు. అండ్ ఆల్సో కోహ్లీ, పడిక్కల్, పడిడారు వీళ్ళ బ్యాట్స్ నుంచి కూడా పెద్ద ఇన్నింగ్స్లు రాలేదు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం తమ బ్యాటింగ్ని రీసెట్ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి ఈ మ్యాచ్లో కింగ్ కోహ్లీ చాలా కీలకం అవుతాడు. ఎందుకంటే దానికి గుజరాత్ టీం మీద అద్భుతమైన రికార్డు ఉంది. అలాగే స్లో వికెట్స్ అంటే కోహ్లీ మంచిగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ కెప్టెన్ పడిడార్ కూడా చాలా ఇంపార్టెంట్గా మారుతాడు. ఎందుకంటే గుజరాత్ టీం యొక్క మిడిల్ ఓవర్స్ బౌలింగ్ చాలా మెరుగ్గా కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ బ్యాటింగ్లో కోహ్లీ మరి పడిడారు వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అవుతారు. వేరేస్ బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో మెరుగ్గానే వేశారు. మళ్ళీ భువనేశ్వర్ కుమార్ మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకున్న అతను చాలా కీలకమైన బౌలర్ అవుతాడు. ఎందుకంటే జీటీ టాప్ ఆర్డర్ మీద అతనికి చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. మనమైతే బ్యాటిల్స్ అప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. వేరేస్ మిగతా బౌలర్స్లో చూసుకున్న కృణాల్ పాండ్యా, రసిక్ సలాం ఇద్దరు కూడా మంచిగానే వేస్తున్నారు. ఈవెన్ జాస్ హేజల్వుడ్ కూడా లాస్ట్ మ్యాచ్లో స్టార్టింగ్లో రన్స్ ఇచ్చినప్పటికీ తర్వాత కంబ్యాక్ చేశాడు. అయితే ఆర్సీబీ టీంకి సమస్య ఏంటంటే 5వ బౌలింగ్ ఆప్షన్ అంటే శ్రేయస్ శర్మ అంత కన్సిస్టెంట్గా వేయలేకపోతున్నాడు. ఎట్ ది సేమ్ టైం రొమారో షెఫర్డ్ ఫెయిల్ అయిపోవడం చూస్తున్నాం. సో నిజానికి ఆర్సీబీ టీం తమ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోవడానికి వాళ్ళ డెత్ బ్యాటింగ్ ఒక రీజన్ అయితే, రెండో రీజన్ 5th బౌలింగ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏమైనా మార్పు చేస్తారు. అంటే రొమారో షెఫర్డ్ని కూర్చోబెట్టి ఏమైనా జాకబ్ బేతల్ని తీసుకొస్తారు. ఆర్ఎల్స్ ఇండియన్ ప్లేయర్ అని వెంకటేశ్వర్ని ఏమైనా ఆడిస్తారు. సో మోస్ట్ లైక్లీ ఛాన్స్ అయితే జాకబ్ బేతల్కి ఉంటుంది. అంటే ఒకవేళ షెఫర్డ్ని పక్కన పెట్టాలనుకుంటే బేతల్ని తీసుకొస్తారు. బట్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ షెఫర్డ్ని బ్యాక్ చేశారు. అంటే దాని మీద ఇంకా మేము నమ్మకం ఉంచుతామని చెప్పారు. దీంతో మేబీ మ్యాచ్ కోసం ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్లో ఎలాంటి మార్పు జరగకపోవచ్చు. లేదా ఒకవేళ మార్పు చేయాలనుకుంటే మాత్రం షెఫర్డ్ని పక్కన పెట్టి జాకబ్ బేతల్ని తీసుకొస్తారు. ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో స్టన్ అయిపోవడం చూసాం. వాళ్ళ సొంత గడ్డ మీద ముంబై చేతిలో ఘోరంగా ఓడిపోయారు. సో ఈ మ్యాచ్ అయితే మరోసారి జీటీ టీం యొక్క మిడిల్ ఆర్డర్ బాగా ఎక్స్పోజ్ అయింది. వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తొందరగా ఓడిపోతే ఆ టీం ఎంత ఘోరంగా ఓడిపోతుందో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఎట్ ది సేమ్ టైం డెత్ బౌలింగ్ కూడా బాగా బ్యాక్ ఫైర్ అయింది ఈ మ్యాచ్లో.
బట్ ఎనివే మ్యాచ్లో అయితే గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కు కంబ్యాక్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. అంటే శుభ్మన్ గిల్ చూసుకుంటే గతంలో ఈ గ్రౌండ్లో సెంచరీ కొట్టాడు. అలాగే జాస్ బట్లర్కు చూసుకుంటేనే ఆర్సీబీ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. 50 కంటే ఎక్కువ యావరేజ్ ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ కూడా 150 కంటే ఎక్కువ ఉంది. సో దీంతో వీళ్ళిద్దరు కనుక కంబ్యాక్ ఇచ్చారంటే జీటీ టీం మళ్ళీ అన్స్టాపబుల్గా మారిపోవచ్చు. అంటే ఈ మ్యాచ్లో గెలిచేందుకు అవకాశం ఉంటుంది. వేరే సుదర్శన్ కూడా కంబ్యాక్ చేయవలసిన అవసరం ఉంది. స్టార్టింగ్ మ్యాచెస్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు అంతే, పడి తర్వాత ఫ్లాట్ అయిపోవడం చూసాం మనం. సో గుజరాత్ టీంకి మరోసారి వాళ్ళ టాప్ ఆర్డర్ చాలా కీలకం కాబోతుంది. అట్లీస్ట్ ఇద్దరు ప్లేయర్స్ అయినా సరే ఫైర్ అవ్వాలి. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే సుందర్ పర్వాలేదు, ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. కానీ ఫిలిప్స్ మాత్రం బ్యాటింగ్లో అంతంత పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. వేరే ఫీల్డింగ్లో మాత్రం అదరగొట్టేస్తున్నాడు. అయితే వాళ్ళకి మేజర్ ఇష్యూ షారుఖ్ ఖాన్ అండ్ రాహుల్ తివారియా సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. మళ్ళీ షారుఖ్ ఖాన్ అయితే చాలా స్ట్రగుల్ అవ్వడం చూస్తున్నాం. సో గుజరాత్ టీంకి అయితే మిడిల్ ఆర్డర్ సమస్య చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇటువంటి మ్యాచ్ కోసం వాళ్ళు మిడిల్ ఆర్డర్లో మార్పు చేసినా చేయొచ్చు. అంటే కుషాగ్రాని ప్లేయింగ్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో మేబీ జేసన్ హోల్డర్ని కూడా ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. అంటే గ్లెన్ ఫిలిప్స్ ప్లేస్లో జేసన్ హోల్డర్ని తీసుకొచ్చి అశోక్ శర్మ ప్లేస్లో ఎవరైనా బ్యాట్స్మెన్ ఆడిస్తారు. బట్ నేను బౌలింగ్ పరంగా చూసుకుంటే గుజరాత్ టీంకి పెద్దగా సమస్యలు ఏమీ కనిపించట్లేదు. అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్లో డెత్ ఓవర్స్లో చాలా వర్స్ట్గా బౌలింగ్ చేశారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ గుజరాత్ బౌలింగ్ అయితే బాగానే కనిపిస్తుంది. మీరు వాళ్ళ పేసర్స్ సిరాజ్ మరియు రబాడా పవర్ ప్లేలో అదరగొట్టేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో సిరాజ్ చాలా కీలకంగా మారుతాడు. ఎందుకంటే దానికి చిన్నస్వామి స్టేడియంలో ప్రతి ఇంచు తెలుసు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ ఈ గ్రౌండ్లో ఎక్కువ వికెట్లు తీసిన పేస్ బౌలర్ అతనే. ఈవెన్ లాస్ట్ ఇయర్ చూసుకున్న డామినేట్ చేసిన ఆర్సీబీ టీంని ఒక 3-4 తీశాడు. వేరే రబాడా చూసుకుంటే బ్రిలియంట్ రిథంలో ఉన్నాడు. తన పేస్తో అదరగొట్టేస్తున్నాడు. సో వీళ్ళతో ప్రసిద్ధ కృష్ణ మరియు రషీద్ ఖాన్ కూడా మంచిగానే బౌలింగ్ చేస్తున్నారు. కానీ సమస్య ఏంటంటే వీళ్ళకి కూడా 5వ బౌలింగ్ ఆప్షనే. అంటే అశోక్ శర్మ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఒక మ్యాచ్లో మంచిగా వేస్తున్నాడు, ఒక మ్యాచ్లో ఫెయిల్ అయిపోతున్నాడు. వేరే సుందర్ని వాళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. లాస్ట్ మ్యాచ్లో కవర్ ఇచ్చారు కానీ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. సో ఇంత గుజరాత్ టీం 5వ బౌలింగ్ ఆప్షన్ మీద కాస్త ఫోకస్ పెడితే బాగుంటుంది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ కోసం పిచ్ కాస్త స్లోగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అశోక్ ప్లేస్లో సాయి కిషోర్ని తీసుకొస్తే బాగుంటుంది. పైగా ఆర్సీబీ టీంలో చాలా మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటారు. దీంతో దాని లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ చాలా ఎఫెక్టివ్గా మారేందుకు అవకాశం ఉంటుంది. ఈవెన్ మనం లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం, అక్షర్ పటేల్ డామినేట్ చేశాడు. సో మ్యాచ్ కోసం అయితే గుజరాత్ టీంలో జరిగితే డౌన్ ది ఆర్డర్ మార్పులు జరుగుతాయి. అంటే వాళ్ళు షారుఖ్ ఖాన్ ప్లేస్లో కుమార్ కుషాగ్రాని తీసుకురావచ్చు. ఎట్ ది సేమ్ టైం అశోక్ శర్మ ప్లేస్లో సాయి కిషోర్ని తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. లేదా ఒక మ్యాచ్ ఓడిపోయినంత మాత్రం మార్పులు చేయమనుకుంటే మాత్రం సేమ్ ప్లేయింగ్లో వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదా. ఇక ప్లేయర్ బ్యాట్స్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ది బ్యాటిల్స్ పవర్ ప్లేలో ఉండబోతున్నాయి. మళ్ళీ మనం ముందే చెప్పుకున్నాం, ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీంకు భువనేశ్వర్ కుమార్ చాలా అంటే చాలా కీలకం. బట్లర్గా జాస్ బట్లర్కి ఎగనెస్ట్గా అతను ఒక్కడికే మంచి రికార్డు కనిపిస్తుంది. అంటే గతంలో భూమి బట్లర్కి ఎగనెస్ట్గా 96 బంతులేసి 106 పరుగులు మాత్రం ఇచ్చాడు. మెయిలీ 7 టైమ్స్ అతను అవుట్ చేశాడు. సో ఇంత మ్యాచ్లో కనుక భూమి ఎర్లీగా బట్లర్ని అవుట్ చేస్తే వాళ్ళకి చాలా వరకు మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో గుజరాత్ టీంకి బట్లర్ చాలా కీలకమైన ప్లేయర్. అతను కనుక భూమి థ్రెట్ను దాటాడు ఆపడం చాలా కష్టం. ఎందుకంటే అతనికి మిగతా ఆర్సీబీ బౌలర్స్ అందరి మీద కూడా 160 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ ఆల్సో ఎవరి బౌలింగ్లో కూడా పెద్దగా అవుట్ కూడా కాలేదు. సో ఇంత మ్యాచ్లో భూమి బట్లర్ని ఎలా ఆపుతాడో చూడాలి. ఎందుకంటే అతను బట్లర్ని మాత్రమే కదా గిల్ని కూడా ఆపాలి. ఎందుకంటే గిల్కి అగెన్స్ట్ కూడా చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. 11 ఇన్నింగ్స్లో 64 బాల్స్ 66 పరుగులు మాత్రం ఇచ్చాడు. 4 టైమ్స్ అవుట్ చేశాడు. సో 2 మ్యాచ్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీంకి భూమి చాలా కీలకం. ఎందుకంటే వీలైతే అతను స్టార్టింగ్లో ఎక్కువ ఉపయోగించుకోవాలి. అంటే పవర్ ప్లేలో 3 ఓవర్లు ఇచ్చేసి ఆ తర్వాత 4th ఓవర్ కూడా కంప్లీట్ చేశాడు మేము. ఎందుకంటే 2 మ్యాచ్స్ వరకు ఒకటే భూమి కనుక గిల్ మీద బట్లర్ని అవుట్ చేస్తే వాళ్ళు 90% మ్యాచ్ గెలిచినట్టే. ఇక ఆర్సీబీ టీంకు బ్యాటింగ్ పవర్ ప్లే కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ముందే మాట్లాడుకున్నాం, జీటీ పేసెస్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు పవర్ ప్లేలో. ఎస్పెషల్లీ సిరాజ్ మియా లాస్ట్ ఇయర్ ఈ గ్రౌండ్లో అదరగొట్టేశాడు. సో గతంలో అతనికి మరి ఫిల్ సాల్టింగ్ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ జరిగింది. సాల్ట్ ఢిల్లీ టీం తరఫున అన్నప్పుడు ఆ బ్యాటిల్ స్టార్ట్ అయింది. అండ్ అప్పుడు నుంచి చూసుకుంటే వీళ్ళిద్దరు మొత్తం 4 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ 4 ఇన్నింగ్స్లో 28 బాల్స్ వేసిన సిరాజ్ 56 పరుగులు ఇచ్చేశాడు. బట్ స్టిల్ సాల్ట్ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఇద్దరి మధ్య బ్యాటిల్ అయితే ఇప్పుడు కూడా దెబ్బ ఉంటుంది. దీనిసారి కూడా అలాంటి బ్యాటిల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేరే విరాట్ కోహ్లీకి అగెన్స్ట్గా చూసుకుంటే రబాడాకి అద్భుతమైన రికార్డు ఉంది. 14 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే 60 బంతులేసి 68 పరుగులు మాత్రం ఇచ్చాడు. ఏకంగా 4 టైమ్స్ అవుట్ చేశాడు. సో అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓపెనర్స్కు అలాగే జీటీ ఫాస్ట్ బౌలర్స్ మధ్య ఒక అద్భుతమైన బ్యాటిల్ చూడొచ్చు. ఇక ఇవి తప్పితే మేజర్గా కనిపిస్తున్న బ్యాటిల్ పటిడార్ వర్సెస్ రషీద్ ఖాన్. గతంలో పెద్దగా ఏమీ జరగలేదు. ఒక్క ఇన్నింగ్స్లో మాత్రమే తలపడ్డారు. అండ్ ఒక్క ఇన్నింగ్స్లో పటిడార్ బాగానే ఫేస్ చేశాడు. 8 బంతులు ఆడితే 12 పరుగులు చేశాడు. బట్ 8 సీజన్లో చూసుకుంటే ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మళ్ళీ పటిడార్ స్పిన్నర్స్ని చెత్తకొట్టేస్తున్నాడు. దీంతో చూడాలి మరి మ్యాచ్లో రషీద్ ఖాన్ ఎలాంటి ప్లాన్తో వస్తాడనేది. సో అయితే ఈ మ్యాచ్లో మేజర్ బ్యాటిల్స్ పవర్ ప్లేలోనే ఉంటాయి. ఏ టీం అయితే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ 2 పవర్ ప్లేస్ను డామినేట్ చేస్తారో వాళ్ళ మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.